సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో దేవుని వాక్యం కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజురాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరము నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన పేరు సుమెయోను. ఈయనను గూర్చిన క్లుప్త వివరణ ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అతడు నీతిమంతుడు. అవును, అవినీతితో నిండుకొనినటువంటి ప్రపంచంలో నీతిమంతులముగా జీవించడము మనం అనుకున్నంత సులువైంది కాదు. కానీ ప్రయత్నం చేస్తే, వాక్యం మన హృదయంలో ఉంటే తప్పకుండా అది సాధ్యమవుతుంది. రెండవది ఏంటంటే భక్తిపరుడును అని చూస్తున్నాం. ఇక్కడ భక్తిపరుడు అంటే యాకోబు 1:27 ప్రకారము అనాథలను విధవరాండ్లను మనం చేరదీసి వారికి మనము సహాయం చేస్తే అది నిజమైన భక్తి అని అక్కడ మనం చూస్తున్నాం. సో అదొక మంచి లక్షణం. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుతున్న వ్యక్తి అట. అంటే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆదరించబడాలి, వారు ఓదార్చబడాలి అని ఒక ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఈ సిమెయోనును మనం చూస్తున్నాం. ఇక నాలుగవది పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎన్ని అద్భుతమైన లక్షణాలు చూడండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి, మన పైన ఉండాలి, మనల్ని నడిపించాలి. అది మనం కోరుకొని లోకంలో జీవించగలగాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సిమెయోను అనే భక్తిపరులాగా నీతిమంతులాగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు.